చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు చెప్పారు, నీ రౌడీ రాజకీయాలు చెల్లవు, చూస్తూ ఊరుకోము, తొక్కి పడేసేది ఖాయం, నువ్వు అనుకుంటున్నావేమో ఆ రాజకీయాలకి ఈ రాష్ట్రంలో తావులేదు, రోజులు చెల్లిని, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. శాంతియుతంగా నిరసన తెలియజేసినటువంటి మహిళల మీద నువ్వు పోగు చేసిన మందతో నువ్వు సాగించినటువంటి దౌర్జన్యం ఏంటి? అందరూ చూశారు, కళ్ళారా, రాష్ట్రం అంతా చూసింది. తప్పు చేసిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. ఈ రోజు నువ్వు చేసింది, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల మీద 9 మంది మీద ప్రీవియస్ కేసులు ఉన్నాయి. 24 మందిని అరెస్ట్ చేస్తే 9 మంది మీద పెద్ద హిస్టరీ ఉంది వాళ్ళ మీద. ఆ పొదిల్లో ఓటర్ లిస్ట్ కన్నా కూడా నిన్న వచ్చిన వారిపై కేసుల లిస్ట్ ఎక్కువ ఉంది. పొదిల్లో ఓటర్ లిస్ట్ కంటే నువ్వు తీసుకొచ్చిన వాళ్ళ కేసుల లిస్ట్ ఎక్కువ ఉంది. ఇటువంటి గుంపున నువ్వు తీసుకొచ్చి రైతుల పరామర్శ పేరు మీద వచ్చేది నువ్వు. ఇదే వీళ్ళందరూ పెద్ద స్వాతంత్ర అరెస్ట్ చేసిన వాళ్ళందరూ స్వాతంత్ర సమర యోధుల్లా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కరడుగట్టిన నేరస్తులే. చరిత్ర చెబుతా ఉంది.